అన్నదాత అన్నదాత మీ అన్నదాత చెమటోడ్చి ఆహారాన్నందించే రైతన్నా అనునిత్యం నీ కండదండగా నిలిచే నేస్తం ఎవరన్నా అన్నదాత అన్నదాత మీ అన్నదాత నూతన రీతుల సాగుబడికి నూరింతలు పెరిగే దిగుబడికి సూచనలిచ్చే సస్య రక్షణకు పశు పోషణకి శాస్త్ర విజ్ఞానం అందించి ముందుకు నడిపే తెలుగు రైతు భారతదేశానికి మకుటం అయ్యేలా తీర్చిదిద్దే ఆశయంతో మిమ్ము మేలు కొలిపేది అన్నదాత 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 మీ అన్నదాత 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 మీ అన్నదాత. అన్నదాత ప్రేక్షకులకు నమస్కారం. ఈనాటి ముఖ్యాంశాలు: అంతర్జాతీయ ధరిత్రి దినోత్సవ ప్రత్యేక కథనం, చేపలు రొయ్యల చెరువుల్లో మట్టి పరీక్షలు ప్రయోజనాలు, ఇంకా జై కిసాన్ వ్యవసాయ సమాచారం. సకల జీవరాశుల మనుగడకు ఆధారాలు పంచభూతాలైన నేల, నింగి, గాలి, నీరు, నిప్పు. వీటిలో ఏ ఒక్కటి అసమతుల్యంగా ఉన్నా మానవ జీవనం అస్తవ్యస్తమవుతుంది. పెరుగుతున్న జనాభా అవసరాలతో ఈ పంచభూతాలను విచక్షణారహితంగా వాడుతున్నాం. అనాలోచితంగా చేపట్టే ఈ చర్యల వల్ల నింగి, నేల, నీరు కాలుష్యంగా మారి మానవ మనుగడకే ముప్పుగా పరిణమిస్తున్నాయి. వాతావరణ మార్పులు వ్యవసాయానికి పెను సవాలుగా మారాయి. ప్రతి సంవత్సరం ఏప్రిల్ 22న అంతర్జాతీయ ధరిత్రి దినోత్సవాన్ని జరుపుకుంటాం. ప్రస్తుతం ఇది 55వ సంవత్సరం. మన శక్తి మన గ్రహం అన్నది ఈ ఏటి నినాదం. శిలాజ ఇంధనాలపై ఆధారపడటం మానేసి పునరుత్పాదక శక్తిని ఉపయోగించుకుంటూ పర్యావరణ వ్యవస్థను కాపాడుకోవాలన్నది ప్రధాన ఉద్దేశం. ప్రతి ఒక్కరూ తమ వంతు కర్తవ్యాన్ని పోషిస్తే మున్ముందు తరాలకు కూడా ఆరోగ్యవంతమైన భూమిని అందించగలుగుతాం. అంతర్జాతీయ ధరిత్రి దినోత్సవం సందర్భంగా శాస్త్రవేత్తలు, నిపుణులు అందిస్తున్న ప్రత్యేక సూచనలు మీకోసం. అవర్ పవర్ అవర్ ప్లానెట్ అనే ఒక థీమ్తో ఈ ఎర్త్ డేని సెలబ్రేట్ చేసుకుంటున్నాం ఈ సంవత్సరం. ఇందులో ముఖ్యమైనటువంటి ఉద్దేశం ఏంటంటే న్యాచురల్ రిసోర్సెస్ జాగ్రత్తగా వాడుకొని భావితరాలకు ఒక మంచి ప్లానెట్ని, ఒక మంచి వాతావరణాన్ని ఇవ్వాలి అన్నదే థీమ్ యొక్క ఉద్దేశము. ప్రతిరోజు దైనందిన జీవితంలో ఎన్నో విధాలుగా మనము ఈ న్యాచురల్ రిసోర్సెస్ని డిఫరెంట్ ఫామ్స్లో మనం యూస్ చేస్తూ ఉంటాం. అందులో ముఖ్యంగా మనందరికీ తెలిసినది ఎలక్ట్రిసిటీని మనము ఎంత పొదుపుగా వాడుకోగలిగితే అంత మంచిగా మన భావితరాలకి ఈ ఎనర్జీస్ అవన్నీ కూడా మనము అందించగలుగుతాము. రెన్యూబుల్ ఎనర్జీస్ అనేవి ఇప్పుడు చాలా అందుబాటులో ఉన్నాయి. ముఖ్యంగా మనకి తెలిసింది ఇప్పుడు సోలార్ ఎనర్జీ. సెంట్రల్ గవర్నమెంట్లో కూడా ప్రధానమంత్రి గారు ఒక స్కీమ్ కూడా ఇంట్రడ్యూస్ చేశారు. అందులో ఏంటంటే ప్రతి ఒక్క గవర్నమెంట్ ఆఫీసు, ప్రతి ఒక్క హౌస్ హోల్డ్కి కూడా సోలార్ రెన్యూబుల్ ఎనర్జీ ద్వారా ఎనర్జీ అందించాలి అన్న ఉద్దేశంతో పథకాలు కూడా ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. తర్వాత విండ్ ఎనర్జీ, ఇలాంటివన్నీ కూడా మనం న్యాచురల్గా వచ్చేటువంటి రిసోర్సెస్ ద్వారా రెన్యూబుల్ ఎనర్జీని మనం యూస్ చేసుకోవటము అనేది ఇక్కడ ఒక ఉద్దేశము. ప్రతి ఒక్కరు ఏంటంటే ద్విచక్ర వాహనాలు కానీ లేకపోతే 4 వీలర్స్ కానీ జనరల్గా అందరూ యూస్ చేస్తూ ఉంటాము. ఇండివిజువల్గా వెళ్ళడం కంటే కూడా కమ్యూనిటీ ట్రాన్స్పోర్టేషన్స్ అంటే ఇప్పుడు ట్రైన్స్, బస్సెస్ అవి యూస్ చేసుకోవడం ద్వారా డీజిల్, పెట్రోల్ వాటిని మనం ఆదా చేయగలుగుతాం. అదేవిధంగా కార్స్ కూడా 15 ఇయర్స్ దాటిన తర్వాత వాటిని యూస్ చేయకూడదు అని కొన్ని స్టేట్స్ స్ట్రిక్ట్గా అమలు చేస్తున్నాయి, ఢిల్లీ అట్లాంటి వాటిల్లో. అవి కూడా మనం వాటి పట్ల అవగాహన కలిగి ఉండి బాధ్యతగా వ్యవహరించి న్యాచురల్ రిసోర్సెస్ని జాగ్రత్తగా యూస్ చేసుకోవాలి. ఎండాకాలం అందరూ ఏసీలు అని యూస్ చేస్తూ ఉంటాం. సో ఆ ఏసీస్ కూడా ఇన్వర్టర్ ఉండే ఏసీస్ యూస్ చేయడం వల్ల ఏంటంటే కొంతవరకు మనము పవర్ కన్జంప్షన్ తగ్గించుకోవచ్చు. అదేవిధంగా
ఏసీలకి కంప్లీట్గా అలవాటు పడకుండా ప్రకృతికి దగ్గరగా ఉంటే కనుక ఏసీల్లోనే ఉండే అవసరాన్ని మనం తగ్గించుకోవచ్చు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా తమ వంతుగా ఎవరి లెవెల్లో వాళ్ళు ఏంటంటే ఏసీలు తగ్గించుకోవటం, పిల్లలకు కూడా ఏసీలో కాదు బయట ఆడుకోవాలి అని వాళ్ళకు కూడా నేర్పించడం, ఇవన్నీ కూడా చెయ్యాలి. చేసి తద్వారా ఏంటంటే మనము ఎర్త్ డే సందర్భంగా ఒక మెసేజ్ని ప్రతి ఒక్కరికి పాస్ చేయాలని నేను కోరుకుంటున్నాను. ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో ఈ ధరిత్రి అంతా కూడా రకరకాలైనటువంటి సమస్యలతోటి డిస్టర్బ్ అవుతున్న పరిస్థితి అయితే ఉంది. వ్యవసాయ పరంగా చూసుకుంటే కూడా ఇవాళ ఆచరిస్తున్నటువంటి వ్యవసాయ విధానాలు ఇంకా సమస్యని జటిలం చేసేటువంటి పరిస్థితి కనపడతా ఉంది. ఈ పంటల సరళి తీసుకునేటట్లయితే క్రమేపీ భూతాపం పెరగటానికి అన్ని రకాలుగా కూడా కారణమవుతున్నటువంటి పరిస్థితి ఉంది. మితిమించి వాడుతున్నటువంటి రసాయనిక ఎరువులు, పురుగు మందుల వల్ల కూడా ఈ వాటర్ బాడీస్ అన్నీ కలుషితమవుతున్నటువంటి పరిస్థితి. పంట వ్యర్థాలను మనం భూమిలో కలయిదొన్నకుండా మరి తగలబెట్టడం వల్ల కాలుష్యం పెరుగుతూ ఉంది, మరి భూతాపం పెరుగుతూ ఉంది. తద్వారా చాలా అనర్థాలకి కారణమవుతున్నటువంటి పరిస్థితి ఉంది. డిఫారెస్టేషన్ పెరిగి అరణ్యాలని అట్లాగే మొక్కలని విచక్షణారహితంగా చెట్లన్నిటిని నరకటం వల్ల వర్షాలు తగ్గిపోవడంతో పాటుగా వర్షాల్లో పడేటువంటి స్థాయిలో కూడా చాలా వ్యత్యాసంగా ఉండి కురిస్తే ఒకేసారి అధిక వర్షం పడటం, లేకపోతే చాలా అత్యల్ప వర్షాలు రావటం, ఈ లానినో ఎలినినో ఈ ఎఫెక్ట్స్ అన్ని కూడా క్రమేపీ ఈ ధరిత్రి ఫేస్ చేస్తున్న పరిస్థితి. తద్వారా మానవాళి కూడా ఈ సమస్యలన్నింటినీ ఎప్పటికప్పుడు రుచి చూస్తూనే ఉన్నారు. ఈ వ్యర్థాలని సరైనటువంటి పద్ధతుల్లో వీటిని మనం ప్రక్షాళన చేయటం, రీయూజ్ చేసేటువంటి పరిస్థితి నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు రైతాంగం కూడా 365 డేస్ గ్రీన్ కవర్ ఉండేటట్టుగా మరి పంటల సరళిని మార్చుకునే విధం, తర్వాత మల్టీలేయర్డ్ క్రాపింగ్ విధానాన్ని కూడా వీలైనంత వరకు ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ మనం ప్రమోట్ చేయటం, తర్వాత వైవిధ్యభరితమైనటువంటి పంటలతోటి భూమిని ఎప్పటికప్పుడు మనం ఈ గ్లోబల్ వార్మింగ్ తగ్గే విధంగా చేసుకున్నట్లయితే ఈ ఎరువుల వాడకం, ఈ పురుగు మందుల వాడకం వీటన్నిటిని కూడా నివారించుకోవచ్చు. రసాయన రహితమైనటువంటి వ్యవసాయాన్ని కూడా ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో ప్రోత్సహించాల్సినటువంటి ఆవశ్యకత ఎంతైనా ఉంది. కాబట్టి ప్రతి రైతుని ఎడ్యుకేట్ చేసేటువంటి ఈ వ్యవసాయ శాఖ సేఫ్ అగ్రికల్చర్ని, సస్టైనబుల్ అగ్రికల్చర్ని ప్రాక్టీస్ చేసిన రైతుల ముందుకు తీసుకెళ్ళి వాళ్ళని ఎడ్యుకేట్ చేయాల్సిన అవసరం ఉందని ఇప్పుడు ప్రతి ఒక్కరు గుర్తించే పరిస్థితి వచ్చింది. పర్యావరణాన్ని ప్రభావితం చేసే అంశాల్లో మానవ కార్యకలాపాల్లో వ్యవసాయం అనేది చాలా ముఖ్యమైనది. సో ఈ వ్యవసాయ పద్ధతులు సమగ్రంగా సుస్థిరంగా లేనప్పుడు పర్యావరణం మీద విపరీతమైన ప్రభావాన్ని చూపిస్తాయి. అందుకని ఎర్త్ డేకి వ్యవసాయానికి మధ్య చాలా సత్సంబంధం ఉంది. అతిగా రసాయనిక ఎరువులు వాడటము, పురుగు మందులు వాడటం వల్ల నేలలో సేంద్రియ కార్బన్ శాతం బాగా తగ్గిపోతుంది. దీనివల్ల ఏమవుతుందంటే నేల క్షీణతకు గురవుతుంది, అలానే నేల కోతకు కూడా గురవుతుంది. ఈ సేంద్రియ పదార్థం మనం సమగ్రమైన విధానాలు లేనప్పుడు నేలలోని సేంద్రియ పదార్థం ఏమవుతుందంటే కార్బన్ ఉద్గారాల రూపంలో వాతావరణంలోకి చేరడము, వాతావరణంలో పెనుమార్పులు సంభవించడం జరుగుతూ ఉంది. మొత్తము నీటి వినియోగంలో వ్యవసాయంకి 70% వాటా ఉంటుంది. సో ఈ నీటి వినియోగాన్ని కనుక మనం సమగ్రంగా చేయనట్టయితే పంట దిగుబడులు తగ్గడమే కాకుండా అనవసరంగా నీటి వాడకము అనేది పెరుగుతుంది. ఒక్కొక్కసారి ఏమవుతుందంటే వ్యవసాయాన్ని మనం ఎక్స్టెండ్ చేయడం కోసమని అటవీ ప్రాంతాలని కూడా నిర్మూలించి వ్యవసాయం చేస్తున్నారు. కాబట్టి దీనివల్ల ఏమవుతుందంటే నేలలో ఉన్న కార్బన్ అంతా సారవంతమైన నేలలన్నీ కూడా నిస్సారవంతం అవుతున్నాయి. దాంతోపాటు కార్బన్ సిక్వెస్ట్రేషన్ బదులు కార్బన్ ఉద్గారాలు వెలువడతాయి అన్నమాట. ప్రపంచంలో కార్బన్ ఉద్గారాల్లో వ్యవసాయం వాటా 24%గా నివేదికలు చెప్తున్నాయి. వరి మాగాణి నుంచి మీథేన్ ఎమిషన్స్, మీథేన్ అనే వాయువు వస్తుంది. అలానే అతిగా వాడే నత్రజని ఎరువుల నుంచి నైట్రస్ ఆక్సైడ్, నైట్రిక్ ఆక్సైడ్ అనే వాయువులు వాతావరణంలో కలుస్తాయి. వీటి వలన ఏమవుతుందంటే వాతావరణంలో మార్పులు సంభవిస్తున్నాయి. మనం వాడే రసాయనిక ఎరువుల్లో 30% వరకే మన పంట తీసుకోగలుగుతుంది. మిగిలినదంతా కూడా ఏమవుతుందంటే భూగర్భ జలాల్ని, ఉపరితల జలాల్ని కలుషితం చేస్తుంది. సో దీనివల్ల ఏమవుతుంది, యూట్రాఫికేషన్ అనేది జరుగుతుంది. ఈ యూట్రాఫికేషన్ ఏంటంటే భూగర్భ జలాల్లో ఉన్న ఆక్సిజన్ని ఇది తగ్గిస్తుంది. దానివల్ల భూచరాలకు కూడా వాటి ప్రాణానికి కూడా చాలా పెను ప్రమాదం
పొంచి ఉంది. ప్రెసిషన్ అగ్రికల్చర్ అంటే ఖచ్చితమైన వ్యవసాయం. ఎంతవరకు రసాయనిక ఎరువులు అవసరమో, ఎంతవరకు పురుగు మందులు అవసరమో, ఎక్కడ ఏ మేరకు అవసరమో దాని వరకే మనం నేలకు అందిస్తాము. సో ఈ అగ్రో ఫారెస్ట్రీ పర్మాకల్చర్ అంటే మనం నేలను ఎప్పుడు ఏదో ఒక మొక్కతో ఏదో ఒక పంటతో కవర్ చేసి ఉంచుతాము. కాబట్టి ఏమవుద్దంటే నేలలో నుండి ఉద్గారాలు అనేవి వాతావరణంలోకి కలవు. సో అగ్రో ఫారెస్ట్రీ అంటే మనం పంటలతో పాటు కొన్ని ఫారెస్ట్రీ చెట్లను కూడా మనం కలిపి పెంచినట్లయితే నేలలు జీవం పోసుకుంటాయి. అలానే జీవ వైవిధ్యానికి కూడా మనం తోడ్పడగలుగుతాము. సో వాతావరణ మార్పుల్ని అధిగమించడానికి లో ఎనర్జీ ఇన్పుట్స్ని వాడటం ఒక ఎత్తు అయితే, రెండో వైపు పునరుత్పాదక శక్తి అంటే సౌర, పవన, జల విద్యుత్తుల్ని ప్రోత్సహించడం కూడా ఇంకో మార్గం. ఆంధ్ర రాష్ట్రంలోని తీర ప్రాంతంలో రైతులకు ఆర్థికంగా అండగా ఉంటున్న వ్యవసాయ అనుబంధ రంగం మత్స్య పరిశ్రమ. చేపలు, రొయ్యలు, పీతలు ఇలా వేటిని పెంపకానికి ఎన్నుకున్నా సాగును చేపట్టే రైతులు నీటి గుణగణాలను ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ ఉండటం ఎంత అవసరమో, పంటకు ముందు నేల స్థితిగతులను తెలుసుకోవటం అంతే అవసరం. చెరువు మట్టి పరీక్ష చేయించటం వల్ల ఎరువులను ఎంత మోతాదులో అందించాలో తెలుస్తుంది. చెరువుల్లో సహజ ఆహారం తయారు కావాలన్నా, పిల్లలకు ఎలాంటి వ్యాధులు సోకకుండా ఆరోగ్యంగా ఎదగాలన్నా నేల ఆరోగ్యం తెలుసుకోవటం ఎంతో ముఖ్యం. ఇందుకు మట్టి పరీక్షలు ఎంతగానో ఉపయోగపడతాయి. పంటల సాగులో ఎలాగైతే మట్టి పరీక్షలు చేయిస్తామో, జలసాయంలోనూ అదేవిధంగా మట్టి పరీక్షలు చేయించాలంటూ వివరాలు తెలియజేస్తున్నారు ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం, పశ్చిమ గోదావరి జిల్లా, ఉండి కృషి విజ్ఞాన కేంద్రం మత్స్యశాస్త్రవేత్త డాక్టర్ ఏ శ్రీనివాస్. చేపల చెరువులు, రొయ్యల చెరువులు అనగానే మనం ఏం చేస్తుంటాం అంటే ఎక్కువగా నీరు గురించి ఆలోచించి నీటి యాజమాన్యం చాలా చక్కగా చేస్తుంటాం. ఆ తర్వాత మిగతా యాజమాన్యం, మేత యాజమాన్యం చేస్తుంటాం. అయితే చాలా వరకు మనం మర్చిపోయేది ఏంటంటే చెరువు అడుగు భాగంలో ఉన్న మట్టి యొక్క నాణ్యతను కూడా మనం పరీక్షించుకోవాలి. దీనివల్లే మనకి మిగతా యాజమాన్యం అంతా కూడా ఉంటుంది. అందుకేంటంటే మనకు అది చేపల చెరువు అయినా, రొయ్యల చెరువు అయినా సరే, మనం ఎప్పుడైతే మనకి ఈ పూర్తిగా నీటిని అంతా తీసేసిన తర్వాత చెరువుని ఎండగడతామో, ఎండగట్టిన తర్వాత ఏంటంటే మనం రొయ్యల చెరువులో అయితే మనం ఒక పొర కూడా తీసేయడం జరుగుతుంది, ఒక 5 సెంటీమీటర్లు. అదేవిధంగా మనకి చేపల చెరువులో కూడా ఏమైనా ఉంటే మా పొర కూడా తీసేయడం జరుగుతుంది. బాగా ఎండబెట్టిన తర్వాత చెరువు అడుగు భాగం మట్టి నమూనా అనేది తీసుకోవాలి. తీసుకుని దాన్ని మనం పరీక్షించుకుంటే చాలా వరకు మనకి ఉపయోగకరంగా ఉంటుంది. దీనికి ఏం చేయాలంటే మనకి ఇంచుమించు మనకు ఎకరం చెరువు మనకి 5 చోట్ల మనం ఈ మట్టి నమూనా తీయాలి. ఏ విధంగా తీయాలంటే 4 మొల్ల మళ్ళీ మధ్యలో లేదంటే జిగ్జాగ్గా కానీ ఒక 5 చోట్ల మనం ఎంచుకొని దాంట్లో 6 అడుగు లోతు వరకు కూడా మనం ఒక వి ఆకారంలో గొయ్యి అనేది తవ్వాలి. తవ్విన తర్వాత పైనుంచి కింద వరకు ఉన్న మట్టిని అన్ని చోట్ల నుంచి తీసి కలిపేసి, ఒకవేళ ఇంకా అప్పటికీ కూడా మనకి ఏంటంటే ఇంకా పూర్తిగా ఆరకపోతే గడ్డలుగా ఉంటే దాన్ని బాగా పౌడర్ చేసేసి నీడలో ఆరబెట్టాలి. దాన్ని ఏం చేయాలంటే మనం బలపరకు పరిచేసి బాగా దాన్ని 4 భాగాలు చేసి ఎదురెదురు భాగాలు మనం తీసుకోవాలి. మిగతా 2 భాగాలని మనం డిస్కార్డ్ చేసి ఆ 2 భాగాలని కూడా మళ్ళీ బాగా కలిపేసి దాన్ని మళ్ళీ ఒకసారి మళ్ళీ చదరంగా కానీ వేసి దాంట్లో మళ్ళీ 4 భాగాలు చేసి మళ్ళీ ఇందాకలు తీసుకుని ఎదురెదురు భాగాలు కాకుండా ఆపోజిట్లో ఉన్న ఎదురెదురు భాగాలు తీసుకుంటే ఆ విధంగా ఏంటంటే మట్టిని మనం వచ్చిన మట్టిని ఒక 1/2 కేజీ మట్టి వచ్చే వరకు మనం కూడా కుదించి దాన్ని ఒక పాలిథిన్ బ్యాగులో వేసుకుని దానికి ఒక లేబులింగ్ చేసి దగ్గరలో ఉన్న కేవీకేలో మనకి మట్టి పరీక్షా కేంద్రం ఉంటుంది. వాటిలో ఎక్కడైనా సరే మనకి ఏంటంటే ఈ మట్టిని పరీక్షించేటట్టు మనం తీసుకెళ్ళాలి. ఈ వ్యవసాయ భూములకు ఏ విధంగా చేస్తామో అదేవిధంగా ఈ మట్టిని మనం పరీక్షాలయానికి ఇస్తే ఇందులో మనకి ప్రధాన మూలకాలు నత్రజని, భాస్వరము, పొటాషు, అవి కాకుండా మైక్రోన్యూట్రియంట్స్ వాటి గురించి కూడా తెలుస్తుంది. ఇవి కాకుండా మనకంటే ఈసీ, పీహెచ్, ఆర్గానిక్ కార్బన్ వీటన్నిటిని కూడా మనకి సాయిల్లో ఎంత శాతం ఉన్నాయని చెప్పి మనకి పరీక్ష చేసి దానికి మనకి ఇవ్వడం జరుగుతుంది. అవి ఇచ్చిన తర్వాత దాన్ని బట్టి మనం ఏంటంటే ఒక విధంగా చూసుకుంటే ఆర్గానిక్ కార్బన్ చేపల చెరువులకు కానీ రొయ్యల చెరువులకు అనుకూలంగా ఉందంటే ఆ మట్టిలో మనకి ఇంచుమించు 1 to 2% మధ్యలో. ఎప్పుడైతే అది 1 కంటే తక్కువ ఉందో అటువంటి చెరువులో మనం ముఖ్యంగా ఏంటంటే ఈ సేంద్రియ ఎరువులు ఎక్కువ వాడాల్సి వస్తుంది. ఎప్పుడైతే మనకి 1.5, 2 ఉంటే ఎరువులు వాడడం తగ్గుతుంది. ఈ సేంద్రియ కాకుండా రసాయనిక ఎరువులు మనం ఏంటంటే ఈ చెరువుల్లో కూడా మనం ప్లాంక్టన్ రావడం గురించి మనం ఏం చేస్తామంటే ఈ యూరియా, సూపరు, పొటాషు వీటిని కూడా వాడతాం. ఇవి కాకుండా మనం ఎప్పుడైతే ప్లాంక్టన్ రావట్లేదో మనం మైక్రోన్యూట్రియంట్స్ కూడా జింక్ అని మిగతా కూడా వాడుతుంటాం. ఎప్పుడైతే మనకి ఈ నేలలో
ఈ పోషకాల లోపం ఉందో దానివల్ల మనకంటే తర్వాత మనం నీరు పెట్టిన తర్వాత అందులో కూడా పోషక లోపం ఉండడం వల్ల వాటిలో ఎక్కువగా ఎరువులు వాడొస్తుంది. ఎక్కువగా ఈ సేంద్రియ ఎరువులు, కోళ్ళ ఎరువులు ఇలాంటివి వాడడం వల్ల మన చెరువులు ఏమవుతుందంటే మరీ అధికంగా వాడడం వల్ల మనకు అమ్మోనియా పెరగడం, తర్వాత హెచ్డిఎస్ గ్యాసులు పెరగడం కూడా జరుగుతుంది. మట్టి పరీక్షలను బట్టి కానీ మనం వాడినట్లయితే ఈ ఖర్చు అనేది తగ్గించుకోవచ్చు. తర్వాత నీటి గుణాలను కూడా మనం సక్రమంగా యాజమాన్యం చేయొచ్చు. తర్వాత ఏంటంటే మనకి పీహెచ్ అనేది ఏంటంటే మనకి 6.5 నుంచి 7.5 మధ్య ఉంటే అది అనుకూలమైన నేల అంటాం చేపల పెంపకానికి. ఎప్పుడైతే అది 7.5 కంటే 8 అలా ఉందంటే క్షారత్వం ఎక్కువ ఉన్న భూములు కానీ ఉన్నాయంటే అటువంటి టైంలోనే మన నేలలోనే మనం జిప్సం వేసుకుని దాన్ని ఒక అడుగు నీరు పెట్టి దాన్ని బయటికి తీసేయడం అలా 2-3 సార్లు చేసినట్లయితే చాలా వరకు ఈ నేలలో ఉండే పీహెచ్ అనేది తగ్గడం, ఆ తర్వాత మనకి నీటిలోకి వచ్చినప్పుడు నీటిలో కూడా మనం సక్రమంగా యాజమాన్యం జరుగుతుంది. కొన్ని నేలలో ఏమవుతుందంటే పీహెచ్ బాగా తక్కువ ఉంటుంది, అది 6.5 కంటే 6 కంటే తక్కువ ఉన్న ఎసిడిక్ నేలలు అంటాం. అటువంటి నేలలో ఏంటంటే మనం ఎక్కువగా సున్నం వాడాల్సి వస్తుంది. సో మనం మామూలుగా ఏంటంటే చెరువు తయారు చేసినప్పుడు మనకి ఒక 100 కేజీల వరకు కూడా సున్నం వేయడం జరుగుతుంది. కాకుండా మనం ఈ పీహెచ్ ఆధారంగా మన నేలలో కానీ సున్నాను కానీ వాడినట్లయితే నేలలో ఉన్న పోషకాలన్నీ కూడా బయటకు వచ్చి నీటిలో లభ్యత రూపంలో ఉండి అవి మనకి ప్లాంక్టానికి ఉపయోగపడతాయి. దానివల్ల చేపలకు ఆరోగ్యంగా మేత అనేది దొరకడం అనేది జరుగుతుంది అన్నమాట. తర్వాత ఏంటంటే మనకి ఎక్కువగా ఎరువులు వాడకం. ఈ ఎరువులు వాడుకున్నప్పుడు ఒకటి సేంద్రియ ఎరువులు వాడతాం, అలాగే రసాయనిక ఎరువులు వాడతాం. చేపల చెరువుల్లో అయితే మనం ఏం చేస్తామంటే ఈ సేంద్రియ ఎరువు అనగానే మనకు బాగా పశువుల ఎరువు అలాగే కోళ్ళ ఎరువు కూడా వాడడం జరుగుతుంది. ఇవే కాకుండా మనకి ప్రాసెస్ చేసిన ఈ సేంద్రియ ఎరువులు అలాగే వర్మీ కంపోస్ట్ అని ఇవి కూడా మనం వాడుకోవచ్చు. అదే రొయ్యల చెరువులకు వచ్చేసరికి మనకి ఏంటంటే ఎక్కువగా కోళ్ళ ఎరువు అవి వాడకుండా పశువుల ఎరువులో కూడా బాగా ఎండిన పశువుల పేడ వాడడం, లేదంటే మనకి వర్మీ కంపోస్ట్ మనకు వానపాముల ఎరువు అంటాం, అది మనం రొయ్యల చెరువులో వాడుకుంటే బాగుంటుంది. తర్వాత ఎప్పుడైతే నత్రజని, భాస్వరం, పొటాషులు ఏ స్థాయిలో చూసి అవి మధ్య స్థాయి కంటే కానీ ఎక్కువగా ఉన్నట్లయితే మనం నేల మీద ఏం వాడిన అవసరం లేదు. అవి తక్కువ స్థాయిలో ఉన్నాయని తెలిస్తే ఏ పోషకం తక్కువ ఉంది, కొన్ని నేలల్లో ఏంటంటే భాస్వరం తక్కువగా ఉండొచ్చు, అటువంటి నేలలో భాస్వరం వాడడం. అలాగే కొన్ని నేలల్లో మైక్రోన్యూట్రియన్స్ తక్కువ ఉంటాయి, పొటాష్ తక్కువ ఉంటే పొటాష్ ఆ నేలలో కూడా వాడితే మనకు చాలా వరకు ఉపయోగపడుతుంది. ఎప్పుడైతే జింకు, మిగతా మైక్రోన్యూట్రియన్స్, బోరాన్ అని అన్నీ కూడా కాపర్ ఇలాంటివన్నీ తక్కువ ఉన్నాయంటే వాటికి సంబంధించినవి కానీ మన నేలలో కూడా వేసినట్లయితే ఈ నీటి యాజమాన్యం అనేది చాలా వరకు మనకు సులువు అవుతుంది. 2 సంవత్సరాలకు ఒకసారి అయినా సరే తప్పనిసరిగా చేపల చెరువున, రొయ్యల చెరువున ఈ మట్టి పరీక్షలు అనేవి చేయించుకోవాలి. ఆ విధంగా ఏంటంటే మనం ఖర్చు తగ్గించుకొని దిగుబడి కూడా పెంచుకోవచ్చు. వ్యవసాయ సమాచారం ఇప్పుడు జై కిసాన్లో చూద్దాం. విజయనగరం జిల్లాలో మామిడి రైతులు, వ్యాపారులు, ఎగుమతిదారుల సంయుక్త సమావేశం జరిగింది. మామిడిలో మెరుగైన ఉత్పత్తి, మార్కెటింగ్, ప్యాకింగ్, రవాణాలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ఈ సమావేశంలో చర్చించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన మంత్రి కొండపల్లి శ్రీనివాస్ మాట్లాడుతూ జిల్లాలో వాతావరణ పరిస్థితుల దృష్ట్యా దిగుబడి తగ్గుతోందని, రైతులు పంటను పరిరక్షించుకోవడానికి కావాల్సిన సాంకేతికతను అందిపుచ్చుకోవాలన్నారు. రైతులను ప్రోత్సహించడానికి ప్రణాళికతో ముందుకు సాగుతున్నామని వివరించారు. విజయనగరం జిల్లా మ్యాంగోస్ అంటే చాలామంది కలకత్తా సాహుకారులు వచ్చి గత 40-50 ఇయర్స్ నుంచి ఇక్కడ మ్యాంగోస్ ప్రొక్యూర్ చేయడం, ఢిల్లీ పంపించడం ఇవన్నీ చూస్తూ ఉన్నాం. అయితే గత కొన్ని సంవత్సరాలుగా మ్యాంగో మన జిల్లా నుంచి కొంచెం సరైన ధర రాకపోవడం, ఉత్పత్తి రాకపోవడం కూడా జరుగుతుంది. క్లైమేట్ కండిషన్స్ వల్ల చాలామంది ఇబ్బంది పడుతున్నారు. దానికి ఏం చేయొచ్చు అనే దాని మీద క్లస్టర్ కూడా ఫామ్ చేసి కామన్ ఫెసిలిటీ సెంటర్ కూడా ప్రతిపాదించడం జరిగింది. డెఫినెట్గా మన మ్యాంగో రైతులకి బెటర్ ఇన్కమ్ వచ్చేలాగా గవర్నమెంట్ పనిచేయడానికి సిద్ధంగా ఉన్నదని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. సమావేశానికి హాజరైన రైతులు తమ సాధక బాధకాలను వివరించారు. వ్యవసాయ రంగాన్ని వేధిస్తోన్న కూలీల కొరత, సాగులో కొరవడుతోన్న సహకారంతో నష్టపోతున్నామని, ప్రభుత్వం వీటిపై దృష్టి సారించాలని కోరారు. మాకు దగ్గర ఒక 10 ఎకరాల వరకు తోట ఉంటుందండి. కానీ ప్రొడక్ట్స్ అయితే ఎలాగోలా తీసుకొస్తున్నాం, కానీ దానికి మార్కెట్ అయితే తెలియట్లేదు. ఆ గవర్నమెంట్ నుండి ఏదైనా సపోర్ట్ ఉంటే బాగానే ఉంటుంది. తర్వాత ఇన్ టైంలో కోసే టైంలో ఉపాధి హామీ కూడా ఇంక్లూడ్ అయ్యి ఉందండి. అప్పుడు లేబర్ సమస్య కూడా ఉంది. మాకు ఈ ఫ్రూట్ కవర్స్ అని సబ్సిడీతో మనకు మందులు కానీ, లేకపోతే ఈ అగ్రికల్చర్ వాళ్ళతో టైఅప్ అయ్యి ఫీల్డ్ మీదకి వచ్చి అవగాహన పెంచితే ఇంకా మంచి ప్రొడక్ట్స్ తీసుకురావడానికి అవకాశం ఉంటుందండి. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈ ప్రాంతంలో 40 ఏళ్ళ వయసు దాటిన మామిడి చెట్లు ఉన్నాయి. ఇవేవి కూడా వీళ్ళ చెప్పిన పద్ధతిలో యాజమాన్య పద్ధతులు చేస్తే ఎక్స్పోర్ట్ క్వాలిటీ అనేది రాదు. మళ్ళీ కొత్త రకం మామిడి తోటలు వేయడం కానీ, లేదంటే ఈ తోటల్ని ఏ పద్ధతుల్లో మళ్ళీ సరి చేస్తే
ఆ నాణ్యమైన మామిడికాయలు వస్తాయి. ఆ కాయల్ని ఏ విధంగా ఫారెన్ ఎక్స్పోర్ట్ చేయొచ్చు, ఏ రకాలు మార్చుకొని మళ్ళీ కొత్త రకాలని పండించగలిగితే ఆ కాయలు ఈ ప్రపంచ దేశాలకి మనం ఎగుమతి చేసి రైతుగా కొంతవరకు గెలవడానికి అవకాశం ఉంటుంది. మ్యాంగో మీద ప్రధాన సమస్య ఏంటంటే పంట అంతా బాగా ఎప్పుడూ కాయలేదు అంటారు. ఏరియా ఎక్కువ అవడం వల్ల కాస్తూ ఉన్నాయి, దాన్ని రేట్లు అనేవి అప్ అండ్ డౌన్ ఉన్న కారణం ఏంటంటే ప్రధానంగా క్వాలిటీ లేకుండా అయిపోతుంది. ఆ క్వాలిటీ ఉన్న కటింగ్ సమస్య ఎక్కువ అన్నమాట ప్రధానంగా. అయితే గవర్నమెంట్ చేయవలసిందంటే నా విజ్ఞప్తి ఏంటంటే ఈ కరెక్ట్గా ఈ 6 వారాలు మ్యాంగో కటింగ్ టైం అప్పుడు ఉపాధి హామీ పెడుతున్నారు. ఆ ఉపాధి హామీ పనులు ఏమని కనీసం ఈ మ్యాంగో కటింగ్ కొంతవరకు కొన్ని జిల్లాలకి రాష్ట్రం మొత్తంగా ఒకేసారి ఈ కనీసం ఈ విజయనగరం జిల్లాకి సపరేట్గా ఆ టైంలో ఉపాధి హామీని ఇటు సైడ్ డైవర్ట్ చేయగలిగితే కొంత బాగుంటుంది. దాంతోపాటు రైతు అనేవాడు కూడా అవగాహన లేకుండా అయిపోతున్నాడు. మెయిన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే కాయ కోసమా వెళ్ళిపోయింది అనుకోండి, కనీసం సూది మన గుచ్చినంత కాయకి డ్యామేజ్ జరిగినా అది కాయ మొత్తం ఫెయిల్యూర్ అయిపోయి మొత్తం కుళ్ళిపోతుంది అనమాట. అంటే నా అవగాహన ఏంటంటే ప్రాథమికంగా కొన్ని సమస్యలైనా ఉన్నాయి, అవి కొంచెం ప్రభుత్వం దృష్టి పెట్టి రైతులు కొంచెం ఎంకరేజ్ చేస్తే బాగుంటుందని నేను చేస్తాను. మామిడి ఎగుమతుల్లో నాణ్యతా ప్రమాణాలు పెరగాలంటే ఇలాంటి సదస్సులు, సమావేశాలు విరివిగా నిర్వహించాలని కొనుగోలుదారులు, ఎగుమతిదారులు అభిప్రాయపడ్డారు. సో ఇటువంటి కార్యక్రమాలు ఈ జిల్లాలో ఇంతవరకు జరగలేదు. మామిడి రైతుల వరకు రాయలసీమలో బాగా జరిగేవి. ఇవి చాలా ఉపయోగకరంగా ఉంటాయి. ఈ రెండు వైపులా వాళ్ళకి సమస్యలు తెలుసుకోవడానికి, ఒకరినొకరు అర్థం చేసుకోవడానికి, తద్వారా అందరు కలిసి లాభపడటానికి చాలా బాగుంటాయి. గవర్నమెంట్ నుంచి ప్రోత్సాహం ఇప్పటివరకు చాలా బాగుందండి. ఇంకా కొన్ని రంగాలు ఇంకా జరగాల్సి ఉంది. ముఖ్యంగా ప్రాసెసింగ్ రంగంలో మనం చాలా వెనకబడి ఉన్నాము. సరైన ప్రాసెసింగ్ సెంటర్స్ లేవు. గవర్నమెంట్ ఆ రంగంలో దృష్టి పెడితే బాగుంటుందని కోరుకుంటున్నాను. మేజర్గా మనకు తెరల మెరకముడదాం బొబ్బిలిలో ఈ హార్టికల్చర్ ప్రమోటెడ్ ఎఫ్పిఓస్ ఉన్నాయి. అందులో మ్యాంగో, క్యాజు ఎక్కువగా పండిస్తున్నారు. దానికి ఏంటంటే ఇండివిజువల్గా ఫార్మర్స్ ఎక్స్పోర్ట్ చేయడం కంటే ఎఫ్పిఓ ద్వారా మ్యాంగో ట్రాన్స్పోర్టేషన్ చేస్తే చాలా బాగుంటుంది అనేది మేము అనుకుంటున్నాము. దానికి గవర్నమెంట్ నుంచి కూడా సహకారం అందించాలని కోరుకుంటున్నాం. ఇందులో ఎక్స్పోర్ట్కి సంబంధించి అపెడా సంస్థ వారు, అలాగే హార్టికల్చర్కి సంబంధించి హార్టికల్చర్ అధికారులు కూడా సమన్వయంగా వచ్చి గ్రామాల్లో రైతుల వద్దకు వెళ్ళి వాళ్ళని హార్టినెట్లో ఫార్మర్ రిజిస్ట్రేషన్ చేయడానికి వాళ్ళ తరపున వాళ్ళ సహకారాన్ని అందించగలిగితే పూర్తి స్థాయిలో ప్రతి రైతు కూడా ఎక్స్పోర్ట్ చేయడానికి ఇలాంటి కాన్క్లేవ్స్ ఉపయోగపడతాయి. మామిడి విస్తీర్ణం, దిగుబడుల్లో ఆంధ్ర రాష్ట్రంలో 3వ స్థానం వహిస్తోన్న విజయనగరం జిల్లాలో 1,00,000 ఎకరాల్లో మామిడి తోటలు విస్తరించి ఉన్నాయి. ఇక్కడి దిగుబడులకు ఢిల్లీ, ఒడిశా, ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో గిరాకీ అధికం. ఇంతటి గిరాకీ ఉన్న మామిడికి తెగుళ్లు, ప్రకృతి వైపరీత్యాల కారణంగా నష్టాలు తప్పటం లేదు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం అండగా నిలవాలంటూ రైతులు విజ్ఞప్తి చేస్తున్నారు. పార్వతీపురం మన్యం జిల్లా ఐటీడీఏ గిరిమిత్ర మందిరంలో ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం, వ్యవసాయ శాఖ సంయుక్త ఆధ్వర్యంలో మండల వ్యవసాయ పరిశోధన మరియు విస్తరణ సలహా మండలి సమావేశం జరిగింది. జిల్లాలో రైతులు వ్యవసాయంతో పాటు అనుబంధ రంగాలపైన దృష్టి సారించాలని అధికారులు సూచించారు. పంటల సాగులో చేపట్టాల్సిన శాస్త్రీయ పద్ధతులను రైతులకు వివరించారు. జిల్లాలోని రస్తా కుంటుబాయి కృషి విజ్ఞాన కేంద్రంలో గిరిజన ఉప ప్రణాళిక కింద రైతులకు అవసరమైన ఉపకరణాలను అందించారు. ముఖ్యంగా గిరిజన రైతులకు టార్పాలిన్లను, డ్రమ్ములను అందించారు. అలానే ఉత్పత్తి చేసిన పంటలకు విలువ ఆధారితం చేసే విధానాలపై శాస్త్రవేత్తలు రైతులకు పలు సూచనలు అందించారు. మరిన్ని విభిన్న అంశాలతో రేపటి అన్నదాతలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం. అన్నదాతలు తమ సందేహాలు, సమస్యలను 1800-425-4085 టోల్ ఫ్రీ నెంబర్లో ఉదయం 10 గంటల నుంచి 11 గంటల మధ్య పని దినాలలో సంప్రదించగలరు. ఈ కార్యక్రమాన్ని యూట్యూబ్లో www.youtube.com/అన్నదాత-ఈటీవీ లింక్ ద్వారా వీక్షించవచ్చు. అన్నదాత కథనాలు ఈటీవీ విన్ మొబైల్ యాప్లో వీక్షించండి.